కులాలకు మతాలకు అతీతంగా పనిచేసినటువంటి వ్యక్తి అన్నారు. అందులో ఒక గుడికి పిలిచిన, ఒక పూజకు పిలిచినా మీరు వెళ్తారంట. అది ఎంతవరకు నిజమన్నా? మీరు ఏ కులంలో పుట్టాలి అనేది దేవుడు సృష్టించలేడు. దేవుడు కేవలం రెండే కులాలు సృష్టించడు, ఒక ఆడది, ఒకటి మగ. నాకు ఇలాంటి ఇక్కడ వెళ్ళాలి చేయాలి అనేది తక్కువ. నేను అజ్మీర్కి ఒకసారి పోయినా అంతే తప్ప ఈ గుళ్ళకు మందిరాలకు అన్నిటికీ వచ్చినాయి. ఇట్లాంటి కుల మతాలు అది ఏమన్నా బయటకు వచ్చిందా మీ మీద కానీ, మీరు వేరే వాళ్ళ మీద కానీ? ఈయనకి ఎందుకు ఓటేస్తారు, ఈయన అది, ఆయన ఇది అని ఏమన్నా ప్రచారాలు జరిగినాయి ఇట్లా కుల మతాల మీద? మేము డెవలప్మెంట్ గురించి మాట్లాడినాము, వాళ్ళు కులమతాల గురించి మాట్లాడింది. ఈ డెవలప్మెంట్ చేసే వ్యక్తిని ఎన్నుకునాలి. అక్బర్ అనేటోడు వాళ్ళకు నేను పుట్టింది ఈయన్నే, ఇంతకుముందే చెప్పిన. నేను చేస్తే పాతి పెట్టేది ఇట్లా 5వ వార్డులోనే, కానీ వేరే వార్డుకి నేను నన్ను తీసుకుపోయి పెట్టేది ఇట్లా లేదు. పరిగి మున్సిపల్ చైర్మన్ ఇస్తారు అని చెప్పి కొంత పబ్లిక్ టాక్. కానీ మరి ఎందుకు రాలేదు మీకు? ఇండిపెండెంట్గా గెలిచారు కదా, తనకు చైర్మన్ ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? మా దగ్గర కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటే ఎట్లున్నారంటే చాలా సాధు జంతువులు లాక్కున్నారు పాపం.